హలో ఫ్రెండ్స్. మనము ది మైండ్ పాశుపతాస్త్రం బుక్ కంటిన్యూ చేసుకుందాం. సో మనము నిన్న స్టార్ట్ చేసిన చాప్టర్ 5th చాప్టర్ ద మైండ్. సో దీనిలో ఎవరెవరు రామ్తా గారు చెప్పినవి, సేత్ చెప్పినవి అన్ని ఉన్నాయి. దాన్ని కంటిన్యూ చేద్దాం. Know that consciousness, energy and the power to create resides within you. Stop focusing on your lack and focus on outrageous. Stop focusing on survival. Focus on knowledge, for whatever you bring to the forefront of your attention, you are going to experience. ఇది రాంతా గారు చెప్పారనమాట. చైతన్య శక్తి మరి శక్తి దేనినైనా సృష్టించగల సృజనాత్మకత అనేది మీ అంతరంగంలోనే ఉన్నదని గ్రహించండి. లేమి గురించి మీ దృష్టిని కేంద్రీకరించకండి. అపారమైన సంపద అనుభవాల కోసమే మీ దృష్టిని, ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ తో కూడిన ఊహాశక్తిని కేంద్రీకరింప చేయండి. ఏదో ఒకలా జీవించటం కాకుండా మరింత జ్ఞానం కోసం మీరు దృష్టిని చేయండి. మీరు ఏవైతే ఊహాశక్తి ద్వారా కలలు కంటారో అవి తప్పనిసరిగా వాస్తవ రూపం చెందుతాయి. స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ క్రియేటింగ్. సిట్టింగ్ ఇన్ స్టిల్నెస్ అండ్ డార్క్నెస్ అండ్ in the absolute focus, bringing it to the forefront of your consciousness in absolute surrender resolves it every time. To doubt your God within is to doubt your own salvation. If you doubt yourself in favor of how you look, you have thrown away the greatest gift that was ever given to you, your conscious mind, which is the gift of life from God within you. Know that all the things are possible for the brain and the subconscious mind are the architects of your life. ఇది అసలు చాలా బాగా చెప్పారు. దీన్ని తెలుగులో కూడా చూద్దాం. ఇది రామ్తా గారి బాధపడటం మానేసి సృష్టించటం ప్రారంభించండి. చీకట్లో ప్రశాంతంగా కూర్చుని మీ యొక్క సంకల్పాన్ని, లక్ష్యాన్ని ఎంచుకుని ఊహాశక్తిని ఉపయోగించి ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ తో వివిధ రకాలుగా కలలు కనండి. మీ మనోశక్తి క్షేత్రంలో కలలు కని అంతర్శక్తికి శరణాగతి చేయండి. మీలోని దైవంను సందేహిస్తున్నారు అంటే మీ యొక్క పరమ పదమును అంటే పరినిర్వాణాన్ని సందేహిస్తున్నట్లే. మీ యొక్క శక్తి సామర్థ్యాలను సందేహిస్తున్నారు అంటే దేవుడిచ్చిన గొప్ప బహుమతి అయిన కాన్షియస్ మైండ్ని విస్మరిస్తున్నారని తెలుసుకోండి. ఈ కాన్షియస్ మైండ్ అనేది మీ జీవితంలో ఇవ్వబడిన అతి గొప్ప వరం. ఇది మీలోని దైవశక్తి చేత ప్రసాదించబడినది. మీ యొక్క మెదడు మరి సబ్ కాన్షియస్ మైండ్లను సమస్తము సాధ్యమే. అవి మీ జీవితాన్ని తీర్చిదిద్దే నిర్మాణకర్తలు. విజయం అనేది మీ అంతర్యాంత్రికత అంటే ఇన్నర్ మెకానిజం పై ఆధారపడి ఉంటుంది, ఇతర విషయాలపై ఆధారపడదు. సో మనకి ఏదైనా మనకి ఇచ్చిన దాన్ని మనకి బాగోలేదు అనే దాని మీద డౌట్స్ ఏదైనా ఉంటే కనుక మనల్ని మనము డౌట్ చేసుకున్నట్టు, అంటే మన కాన్షియస్ మైండ్ని మనము మనలో ఉన్న ఎనర్జీని మనల్ని మనం డౌట్ చేసుకున్నట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మన కాన్షియస్ మైండ్ అనేది మనకి ఎంతో గ్రేట్ గిఫ్ట్ కాబట్టి దాని మీద అసలు డౌట్స్ వద్దు. దానిలో అన్ని రకాలైన ఎనర్జీస్ ఉన్నాయి. దాన్ని మీకు ఏదైతే రియాలిటీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నామో అది అంతా ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది కాబట్టి దాని మీద ఆధారపడి మనకు కావాల్సింది రియాలిటీలోకి తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. సక్సెస్ డస్ నాట్ నెసెసరీలీ ఇన్వాల్వ్ ద గ్రేట్ ఇంటెలెక్ట్ ఆర్ గ్రేట్ పొజిషన్ ఆర్ ద గ్రేట్ వెల్త్, బట్ ఇట్ హ్యాస్ టు డూ విత్ ద ఇన్నర్ ఇంటిగ్రిటీ. దిస్ ఈస్ ఎ సేత్ సేయింగ్ అనమాట. విజయం అనేది అంతర్ప్రపంచపు మెకానిజం పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంతర్ప్రపంచంలోని చైతన్య శక్తి మీ యొక్క ఊహాశక్తితో కలలకు అనుగుణంగా విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెంది ఆ తరువాత మెదడులో ఉత్పత్తి అయ్యే జీవరసాయనాలతో సంయోగం చెంది శూన్యంలోని అణువులు, పరమాణువులతో మేళవించబడి వాస్తవ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో జీవితానుభవాలుగా, భౌతిక సంఘటనలు, భౌతిక వస్తువులుగా ప్రకటన చెందుతాయి. విజయం అనేది అంతర్యాంత్రికత పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. విజయాన్ని సాధించటానికి లేదా లక్ష్యాన్ని, సంకల్పాన్ని నెరవేర్చడానికి గొప్ప తెలివితేటలు అవసరం లేదు.
గొప్ప సంపాదన లేదా అపారమైన ధనం అవసరం లేదు. గొప్ప హోదా లేదా పదవి అవసరం లేదు. సో, మనకేదన్నా కావాలి, ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అది గోల్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అనుకుంటే, మనకి ఎటువంటి ఫిజికల్‌గా ఏది అవసరం లేదు. అది అంటే మన ఇంటెలెక్ట్ అయినా కానీ, లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, లేకపోతే ఒక హోదా, పదవి కానీ అవసరం లేదు అని చెప్తున్నారనమాట. సో, ఇది ఏం కావాలి అంటే, మనలో ఉన్న మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనము దాంతో కనెక్ట్ అయ్యి ఆహ్ ఫీలింగ్‌తో, ఎమోషన్స్‌తో విజువలైజ్ చేసుకొని కనుక దాంతో కనుక కనెక్ట్ అయ్యుండి, దాని మీద ఎంతో ఫెయిత్‌తో, ట్రస్ట్‌తో కనుక ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్ ఈ సూపర్ పవర్ న ఆహ్, యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్‌గా దాన్ని రియాలిటీలోకి మేనిఫెస్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఉదాహరణకు గాంధీ మహాత్ముడు, మదర్ తెరిసా, నెల్సన్ మండేలా, నరేంద్ర మోడీ, ఏపీజే అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, షారూక్ ఖాన్ మొదలైన వారు జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించారు. వారు గొప్ప తెలివితేటలతో లేదా గొప్ప ధనబలంతో లేదా గొప్ప హోదా లేదా పదవితో వాటిని సాధించలేదు. వారి యొక్క అంతర్గత యాంత్రికత అంటే ఇన్నర్ మెకానిజం వాటిని సాధించి పెట్టింది. ఇక్కడ గాంధీ మహాత్ముడిని ప్రత్యేక ఉదాహరణగా తీసుకోండి. గాంధీ గొప్ప తెలివితేటలు కలవాడు కానే కాదు. దళబలంతో, సంపదనతో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపాడా? లేదు. లేదు. ఏవైనా గొప్ప హోదా, అధికారంతో, పదవితో ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపాడా? లేదు. గాంధీ మహాత్ముడు కేవలం తన అంతర్శక్తితో మాత్రమే ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపాడు. మన జీవితంలోనూ విజయాలు సాధించాలంటే గొప్ప తెలివితేటలు, గొప్ప హోదా, గొప్ప సంపద అవసరం లేదు. ఒక లక్ష్యం, సంకల్పాన్ని ఎంచుకుని ఊహాశక్తితో సబ్‌కాన్షియస్ మైండ్‌కి అప్పచెప్పినప్పుడు అది నెరవేరడానికి గల వనరులు, పరిస్థితులు వాటంతట అవే ఈ మహా ప్రకృతి చేత సమకూర్చబడతాయి. When we need to complete a project, we must magically seem to appear from somewhere. We feel nonchalant about it because we are connected to the source of our own power. Once we have the formula for gold, we don't need to carry a bag of it on our shoulder with all of its attendant worries and anxieties. ఒక ముఖ్యమైన ప్రాజెక్టు లేదా కార్యము లేదా ఉద్యమము లేదా పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు దానికి కావలసిన వనరులు అంటే డబ్బు, వస్తువులు, ఇతర వ్యక్తుల సహాయ సహకారాలు మొదలైనవి వాటంతట అవే మాయ చేత మాయ చేసిన విధంగా వాటంతట అవే సమకూరుతాయి. మనం ఎంచుకున్న లక్ష్యంతో ప్రాజెక్టులు, పెద్ద వ్యాపారము లేదా ఉద్యమం అంతర్ప్రపంచపు మూలాలతో అంటే రూట్స్ ఆఫ్ ద ఇన్నర్ వరల్డ్ ని అనుసంధానింపబడి ఉంటుంది. కనుక ఆ అంతర్ప్రపంచమే ఈ విశ్వంతో అనుసంధానం చెంది ఆ వనరులను చాలా ఆటోమేటిక్‌గా సమకూరుస్తుంది. సో, మనకి ఎటువంటి ఫిజికల్‌గా మనకి ముందుగానే అవసరం ఏమీ లేదు. ఏది మనము ఆహ్, హ్మ్. ఏదైతే గోల్ పెట్టుకున్నామో దాన్ని అచీవ్ చేయాలి అంటే, మనకి ఎటువంటి అవసరము మనం ఫిజికల్‌గా పలానావి కావాలి అనే ఎటువంటి డిపెండెన్సీ లేదు. మనము మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, దానిని 3 విధాలుగా ఏంటవి? ఆహ్, విజువలైజేషన్స్ అండ్ ఎమో ఆహ్, సారీ అది ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో. ఈ మూడిటితో కనుక అది మనకి జరిగిపోయినట్లుగా ఊహించుకుంటే కనుక ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్ ఈ ఆహ్, ఇన్నర్ వరల్డ్ వచ్చి మన యూనివర్స్‌తో కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్‌గా దాన్ని నిజం చేస్తుంది అని చెప్తున్నారు. ధనం, బంగారం, విజయం, జీవితానుభవాలు, వస్తువులు అన్నీ మనలో నుండి సృష్టించుకుంటున్నాం. అది బాహ్య ప్రపంచపు పరిస్థితులపై సృష్టించబడదు. దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఇన్నర్ ఫ్రీడమ్. One is independent of outer world and no longer at the effect of it. You have transcended all these limitations. దీనిని అంతర్గత స్వేచ్ఛ అంటారు. ఈ స్థితిలో మనం బాహ్య ప్రపంచం యొక్క ప్రభావం లేకుండా స్వతంత్రంగా ఉండగలుగుతాం. ఈ స్థితిలో పరిమితులకు అతీతంగా వ్యవహరించగలుగుతాం. ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయంలో ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నాం. మీ యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని అంతర్ప్రపంచానికి అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఊహాశక్తితో, ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో
శరణాగతి అంటే సరెండర్ చేయండి. దానిని వాస్తవ రూపం చెందించే ప్రక్రియ అంతర్ప్రపంచం లేదా ఈ విశ్వం చేపడుతుంది. సో, ఇదే సెంటెన్స్‌ని ఈ బుక్‌లో ప్రతిసారి ఆల్మోస్ట్ ఎవ్రీ పేజ్‌లోనూ ఒకసారి చెప్తున్నారనమాట. సో, ఏదైనా సరే మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయ్యి, దానిని మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని విజువలైజ్ చేసుకొని, దాంతో సరెండర్ అయిపోవాలి. ఆ విజువలైజేషన్‌తో అది జరిగిపోయినట్లుగా. అప్పుడు ఆటోమేటిక్‌గా అది మేనిఫెస్ట్ అవుతుంది అని. Visualize the outcome you want, and you will receive the solution to your goal or problem or challenge. But to hear the solution when it is given to you, your mind must be free of all anxieties, worries, and fears. You have to believe in the outcome with joy and love. మీరు వాంఛించిన విషయం యొక్క తుది ఫలితం మాత్రమే చిత్రీకరణ చేయండి. మీ యొక్క లక్ష్యము, సమస్య లేదా సవాలు యొక్క పరిష్కారాన్ని ఈ విశ్వం నుండి పొందుతాం. అయితే ఆ పరిష్కారాన్ని మీరు మానసికంగా భయాందోళనలు, బాధలు లేని స్వేచ్ఛా స్థితిలో మాత్రమే పొందుతారు. ఆనందంతో, ప్రేమతో తుది ఫలితం వచ్చి తీరుతుందనే నమ్మకంతో ఉండవలసింది ఉంటుంది. సో, మనకి ఫైనల్‌గా మనకేదైతే కావాలనుకుంటున్నామో అది వచ్చేసినట్లుగా దాన్ని కంప్లీట్‌గా సరెండర్‌నెస్‌లో నమ్మాలి. అంతేకాని అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఎవరు చేస్తారు? దాని యొక్క లాజిస్టిక్స్‌ని మీద ఒక భయం కానీ, ఒక యాంగ్జైటీ కానీ ఉంటే దానివల్ల మేనిఫెస్టేషన్ తక్కువ అది లేట్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఎప్పుడు ఆనందంతోనూ, ప్రేమతోనూ అది మనం రిజల్ట్ వచ్చేసినట్లుగా ఊహించుకుంటూ ఉండాలి అని. నెక్స్ట్ సెక్షన్ వచ్చి సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఎటువంటి లక్ష్యాలనైనా సృష్టించగలం. కానీ సో, ఇప్పుడు దాకా అన్నీ సృష్టించగలమని చెప్తున్నారు కదా! సో, దానిలో ఒక కానీ అనే ఒక బట్ అనే ఒక క్లాజ్ ఉంది. దాని గురించి చూద్దాం. మన లక్ష్యాలను, సంకల్పాలను ఏవైనా సరే ఎంచుకొని అంతర్ప్రపంచానికి అప్పచెప్పినప్పుడు అవి తప్పనిసరిగా నెరవేరుతాయి. అయితే 2 విషయాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. నిర్మాణాత్మకమైన లక్ష్యాలు అంటే కన్‌స్ట్రక్టివ్ గోల్స్ నెరవేరినప్పుడు కలిగే జీవితానుభవాలు ఆనందాన్ని, శ్రేయస్సుని, ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తాయి. వినాశకరమైన లక్ష్యాలు అంటే డిస్ట్రక్టివ్ గోల్స్ నెరవేరినప్పుడు దుఃఖాన్ని, కష్టాలను, ఆధ్యాత్మిక తిరోగతిని ఇస్తాయి. సో, మనం గోల్సు పాజిటివ్‌గా, కన్‌స్ట్రక్టివ్‌గాను పెట్టుకోవచ్చు, నెగెటివ్‌గాను పెట్టుకోవచ్చు కదా! సో, దీనికి ఎలాంటి ఈ ఆహ్, మన అభివృద్ధి ఎలా ఉంటుంది అని చెప్తున్నారనమాట. పాజిటివ్‌గా ఉంటే మనం ఆధ్యాత్మిక, స్పిరిచ్యువల్‌గా నెక్స్ట్ స్టేట్‌లోకెళ్తాము. అదే కనుక డిస్ట్రక్టివ్ థాట్స్, డిస్ట్రక్టివ్ గోల్స్ ఉంటే కనుక ఆధ్యాత్మికంగా కిందకెళ్తాము అని చెప్తున్నారు. ఎలాంటి లక్ష్యాలు, సంకల్పాలు ఎంచుకుంటారో మీ ఇష్టం. జై పాతాళ భైరవి అని మీరు పిలిచినప్పుడు, నరుడా ఏమిటి నీ కోరిక అని మాత్రమే అంతరంగ ప్రపంచం మిమ్మల్ని అడుగుతుంది. లక్ష్యం మంచిదా? చెడ్డదా? అని అంతరంగ ప్రపంచం అడగదు. అడిగిన దానిని మాత్రమే ఇస్తుంది. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. సో, మనకేంటి మన సబ్‌కాన్షియస్ మైండ్, మన ఇన్నర్ వరల్డ్ దాన్ని అది మంచా, తప్పా అని చెప్పి దానిలో బేరీజ్ వేయదనమాట. సో, అది మనం ఏదైతే ఇస్తామో దాన్ని మేనిఫెస్ట్ చేసేస్తుంది. సో, అందుకని మనము ఎటువంటి గోల్స్ పెట్టుకుంటున్నామో అక్కడ కొంచెం ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు. సర్ జాన్ ఎకెట్స్ నోబెల్ laureate stated that after a lifetime study says the brain is not the origin of the mind, as science and medicine had believed, but the other way around. The mind controls the brain, which acts as a receiver and transmitter. The brain is like receiving set, a switchboard that receives thought forms and then translates them into physical events. The brain is therefore activated by the mind's intentions and not vice versa. సో, బ్రెయిన్ అనేది ఏంటి అంటే మైండ్స్ నుంచి తీసుకునే థాట్స్‌ని తీసుకుంటూ ఉంటుంది. దాని నుంచి మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది. కానీ బ్రెయిన్ నుంచి మైండ్‌కి వెళ్ళవు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది ఎవరు చెప్పారు? సర్ జాన్ ఎక్లెస్ అనే ప్రఖ్యాత వైద్యుడు మరి నోబెల్ బహుమతి గ్రహీత. తన జీవితకాల పరిశోధనా సారాంశాన్ని ఇలా చెప్తున్నారు. వైద్య శాస్త్రం మరియు సైన్స్ విశ్వసిస్తున్నట్లుగా మనోశక్తి అంటే మైండ్ యొక్క మూలం మెదడు కానే కాదు. మెదడు నుండి మనోశక్తి వెలువడటం లేదు. మెదడు అనేది సంగ్రాహక సాధనం అంటే ట్రాన్స్మిటర్. మరి ప్రసార సాధనంగా పనిచేస్తూ మనోశక్తి యొక్క నియంత్రణలో ఉంటుంది. మెదడు ఒక సంగ్రాహక సాధనంగా ఒక స్విచ్ బోర్డ్‌గా పనిచేసి మనోశక్తి నుండి పంపబడే
లక్ష్యాన్ని, సంకల్పానికి తాలూకు ఆలోచనా తరంగాలను భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందిస్తుంది. కనుక మెదడు అనేది మనోశక్తి యొక్క సంకల్పం చేత నడపబడుతుంది. అంతేకాని మెదడు అనేది మనోశక్తి నియంత్రణ చేయదు. ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణాంతకమైన వ్యాధులను మనోశక్తి యొక్క సంకల్పంతో మెదడు అనూహ్య రీతిలో ఎంజైమ్లు, హార్మోన్లను విడుదల చేసి ఎలాంటి వ్యాధులనైనా నయం చేయగలదు. మనోశక్తి అనేది ఈ మెదడు ద్వారా ఎటువంటి వ్యాధులనైనా నయం చేయగలదు అనే విషయం వైద్య శాస్త్రజ్ఞులకు కూడా అంతుపట్టని రహస్యంగానే ఉంది. సో మనం లాస్ట్ చాప్టర్లో చదువుకుంటున్నట్లుగానే ఏదన్నా మెడికల్ గా మనకి సొల్యూషన్ లేని హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా మనము కనుక మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యి, సో మనం ఆ హెల్త్ ఇష్యూ పోయినట్లుగా కనుక చక్కగా సబ్కాన్షియస్ మైండ్లో ఫీలింగ్స్, ఎమోషన్స్తో కనుక ఉండి దానికే కనుక సరెండర్ అయిపోతే కనుక ఆ హెల్త్ ఇష్యూ కూడా పోయినట్లుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. సో అది ఈ మెడికల్ రీసెర్చర్స్కి అందట్లేదు అని చెప్పి చెప్తున్నారు. వ్యాధిని సృష్టించుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉంటున్నప్పుడు దీనిని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు కూడా మీలోనే ఉన్నాయి. నిరాకార ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ మెదడును ప్రభావితం చేసి అనారోగ్యాన్ని, వ్యాధులని కలుగచేస్తాయి. ద వే టు చేంజ్ అవర్ నేను ఒక్క చిన్నట్టు చెప్పనా అండి ఇక్కడ? తప్పకుండా అండి. అంటే మీరు అంతకు ముందు చదివారు కదా, అంటే మన థాట్స్ తోటి మనము ఇష్యూస్ తెచ్చుకుంటున్నట్లు, హెల్త్ ఇష్యూస్. సో అదే థాట్స్ తోటి మనం ఎట్లా దాన్ని డిసీజ్ ని ఓవర్కమ్ చేయొచ్చు అనే దానికి. సో అంటే ఇది ఒక చిన్న స్టోరీ లాగా అనమాట అండి. అంటే ఒక అతను బాగా ఇదిగా ఉంటే, థీఫ్ సంథింగ్ బాగా ఇది అండి, క్రూయల్ గా ఉంటే అతడు ఇంకా ఎప్పుడోసారి దొరుకుతారు కదండి మనకు పోలీస్ వాళ్ళకి ఎట్లయినా. సో అతన్ని ఏంటంటే వాడు అందరినీ ఏంటంటే పాములతో ఇది చేయడము అట్లా చేసేవాడు అనమాట. ఆయనకు ఒక విధమైన క్రూయల్ మెంటాలిటీ, అంటే మేబీ అతను లాస్ట్ జన్మలో అట్లా జంతు జన్మ అయి ఉండొచ్చు. సో ఏం చేశారంటే వీళ్ళు ఇప్పుడు మామూలు అతడు ఏం చేశాడో అట్లా మన పోలీస్ వాళ్ళైతే అవన్నీ జడ్జి మనకి ఇట్లా చేయలేం, చంపలేం కదండి. చేస్తే చేస్తాము, లేదంటే మొత్తం లైఫ్ ఇట్లా వేసేస్తాం కదా. సో అట్లా కాకుండా ఆయనకి ఏంటంటే మాస్క్ వేసేసి నేను ఒక అంటే చాలా డేంజరస్ స్నేక్ అనమాట, పేరు నాకు కరెక్ట్ గా రావట్లేదు. దాంతో నీకు కాటు వేపిచ్చేసి చంపుతున్నాము అని చెప్పారనమాట అతనికి. చెప్పేసి అతనికి ఇంకా ఆ ఫీలింగ్ వచ్చేసింది. సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు కిల్ మీ విత్ దట్ స్నేక్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఆ స్నేక్ కాకుండా ఒక నిడిల్ తీసుకున్నారనమాట. మామూలుగా చిన్న నిడిల్ తీసుకొని ఆ స్నేక్ ఎట్లా అతన్ని బైట్ చేస్తుందో దీని నిడిల్ తోటి అతనికి అట్లా చేయడం స్టార్ట్ చేశారనమాట. అట్లా చేసేసేసరికి ఆయనకు ముందు నుంచి ఆ భయం ఉండి, ఆయన ఫీలింగ్, ఆయన ఎమోషన్స్ లో ఆ పాము వచ్చి నన్ను బైట్ చేస్తుందన్న ఇది ఉండేసరికి వీళ్ళు ఓన్లీ స్మాల్ నిడిల్ అండి, మనకు మామూలుగా మన పిన్, సేఫ్ పిన్ అంటాం కదా, అలాంటి దాని మీద చేశారంట. చేసిన తర్వాత అతను చనిపోయాడంటండి. అదే ఆ యాంగ్జైటీకి ఉంది కదండి ఆల్రెడీ, చాలా స్ట్రెస్ లో ఉన్నా అని చనిపోయాడు. చనిపోయిన తర్వాత డాక్టర్స్ కావాలని మామూలుగా మనం మార్చరీకి పంపిస్తారు కదండి, ఇవంతా డెత్ సర్టిఫికేట్ అవన్నీ వచ్చినప్పుడు చూస్తే ఆయనకి ఏంటంటే దేని రీజన్ వల్ల చనిపోయాడంటే ఆ స్నేక్ బైట్ చేయడం వల్ల చనిపోయాడని వచ్చిందంటండి. అంటే ఆ విషం ఎలా ఉంటుందో చాలా డేంజరస్ స్నేక్ అంటండి. ఆ విషం అతని బాడీలో వచ్చిందంటండి. నేను అదే షాక్ అయినా అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది. అంటే మన ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి కదండి. సో మన థాట్స్ లోనే ఉంది. సో డాక్టర్స్ అందరూ షాక్ అయ్యారంటండి అసలు. అని ఎందుకంటే అక్కడ చేసిన ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకు, ఆ వర్క్, ఆ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఏం చేశారు. రిపోర్ట్ చూసేసరికి వాడికి జస్ట్ మాస్క్ వేసాడు అంతే, వాడి కళ్ళు ఒకటి కనిపించలేదు. కానీ నా ఎమోషన్ చూడండి, నేను లోపల ఫీలింగ్స్ అసలు అంతే కదా. ఒకసారి భయం అనిపిస్తుంది, ఒకసారి పాజిటివ్ గా తీసుకుంటే మనం అంత స్ట్రాంగ్ గా ఆలోచించాలి ఏదైనా అన్నట్లు మోటివేషన్ లాగా మనకు అది. అదే అందుకే కదండి మనకి ఎనర్జీస్ కావాలి, పాజిటివ్ థింకింగ్ లోనే ఉండాలి అంటే. సో నాకు అది ఇక్కడ గుర్తుకొచ్చింది, ఇది చెప్పాలనిపించి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండి. థ్యాంక్స్. బాగుంది. మీరు చదవండి, కంటిన్యూ చేయండి. థ్యాంక్స్. ఓకే.
నిరాశాకర ఆలోచనలు మెదడును ప్రభావితం చేసి ఆరోగ్యాన్ని, వ్యాధుల్ని కలుగజేస్తాయి. The way to change our illness and diseases is to change our thoughts and feelings. We must let go of negative thoughts and beliefs. Then the illness and diseases will automatically be cured. మన ఆలోచనలను, ఫీలింగ్స్ని మార్చుకోవడం ద్వారా మన అనారోగ్యాన్ని, వ్యాధులను కూడా మార్పు చేయవచ్చు. నెగిటివ్ ఆలోచనలను మరి నమ్మకాలను చేయటం ద్వారా చాలా ఆటోమేటిక్గా దేహానికి సంక్రమించిన ఎలాంటి అనారోగ్యం, వ్యాధులనైనా నయం అవుతాయి. The thought is a thing. It has energy and form. The mind with its thoughts and feelings controls the body. Therefore, to heal the body, thoughts and feelings need to be changed. ఆలోచన అనేది ఒక వస్తువు వంటిది. దానికి రూపం మరియు శక్తి ఉంటాయి. మనోశక్తి అనేది ఆలోచనలు మరియు ఫీలింగ్స్ ద్వారా దేహాన్ని నియంత్రిస్తుంది. కనుక దేహాన్ని నయం చేయడానికి ఆలోచనలను మరియు ఫీలింగ్స్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. Whatever I have to do something I have never done before. I never think of going into it without first having visualized the outcome I want. I play that vision over in my mind and feel the excited feelings as though it has already happened. I don't think about how I will do it. I just visualize the outcome I want. This technique is one of the most powerful that human beings have to create whatever they want in their life. The subconscious mind will do everything to make it materialized. ఇది డాక్టర్ మిషెల్ బర్నాండ్ బెక్విత్ అని ఆయన చెప్పారనమాట. దీనికి తెలుగులో మీనింగ్ అది కూడా చూద్దాము. ఇది వరకు ఎప్పుడు అనుకోని ఒక లక్ష్యాన్ని, సంకల్పాన్ని సాధించాలి అనుకుంటున్నప్పుడు దాని తుది ఫలితాన్ని మొదటగా మనోశక్తిలో చిత్రీకరణ చేసిన తర్వాతని దాని గురించి ఆలోచిస్తాను. ఎంతో ఉత్తేజకరంగా ఆ యొక్క చిత్రీకరణ నా మనోక్షేత్రంలో భావనతో అంటే ఫీలింగ్స్తో అనుభూతి చెందుతాను. దానిని లక్ష్యం ఎలా నెరవేరుస్తాను అనే విషయాన్ని అస్సలు ఆలోచించను. దాని యొక్క తుది ఫలితాన్ని మాత్రమే నా మనోశక్తిలో చిత్రీకరణ చేసుకుంటాను. మానవులు కలిగి ఉంటున్న అత్యంత శక్తివంతమైన టెక్నిక్ ఇది. దీని ద్వారా మానవులు తమ జీవితాల్లో తాము వాంఛించిన వాటిని పొందుతారు. ఈ ఊహాశక్తితో ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్కు అందచేసినట్లయితే దాన్ని ఖచ్చితంగా వాస్తవ రూపం చెందిస్తుంది. సో ఈయన డాక్టర్ మైకేల్ అనే ఆయన ఏం చేసినా కూడా ఏదైనా కొత్తది ఏదైనా గోల్ పెట్టుకుని అలా చేయాలి అనుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నారు అంటే అది వచ్చేసినట్లుగా ఆల్రెడీ దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ రిజల్ట్ని ముందుగానే ఊహించుకుంటూ ఉంటారనమాట. సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి అది వచ్చిన తర్వాత ఊహించేసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా మేనిఫెస్ట్ చేసేసుకున్న అప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది కదా. సో ఆటోమేటిక్గా దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు. సో దీనిలో ఏమని చెప్పారంటే ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్లుగానే మనం సబ్ కాన్షియస్ మైండ్తో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ భావనతో మాత్రం చాలా అనుభూతి చెందాలి అని మళ్ళీ చెప్తున్నారు. వాట్ వీ హోల్డ్ ఇన్ అవర్ మైండ్ టెన్స్ టు మేనిఫెస్ట్. మన మైండ్లో దేనిని కలిగి ఉంటున్నామో అది తప్పనిసరిగా వాస్తవ రూపం చెంది తీరుతుంది. The world is a camera to our imagination. ఈ ప్రపంచము లేదా సబ్ కాన్షియస్ మైండ్ ఒక కెమెరా వంటిది. మన ఊహాశక్తిని ఆ కెమెరాలోనికి చొప్పించి వాస్తవ రూపం చెందించుకుందాం. మీరు ఎలాంటి ఫోటోను తీయాలనుకుంటున్నారు అనేది కెమెరాకు అనవసరం. మీరు ఎంచుకునే ఫోటోను మాత్రమే అది అందిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ కూడా అంతే. లక్ష్యం, సంకల్పం అనేది మంచిదైనా చెడుదైనా దాన్ని సబ్ కాన్షియస్ మైండ్లోనికి చంపించినప్పుడు అది మాత్రమే మీకు వాస్తవ రూపం చెందించబడి ఇవ్వబడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చాలా బాగుంది. సో మనం ఏదైతే మైండ్లో ఆలోచనల్లో పెడతామో అదే మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ దాన్ని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకు అర్థమైంది ఏంటి అంటే మనం ఒక కెమెరాలో ఒక ఫోటో తీయాలి అనుకుంటున్నప్పుడు మనం దేన్ని ఫోటో తీస్తున్నాము అనేది కెమెరాకి సంబంధం లేదు. కెమెరా నుంచి బయటకు వచ్చేది ఒక ఫోటో. కానీ మనం దాన్ని ఎటువైపు అయితే ఫోకస్ చేస్తున్నామో అదే కదా మనకు వచ్చేది. సో ఇక్కడ కూడా అంతే, మన థాట్స్ని మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నామో అదే రియాలిటీలోకి వస్తుంది అని. The impossible becomes possible as soon as we are surrendered. This is because wanting blocks receiving it.
and results in a fear of getting it. Surrender all else to your larger self. Your smallness may have limitations. మనం శరణాగతి చెందినప్పుడు అసాధ్యం అనేది సుసాధ్యం అవుతుంది. ఈ ప్రక్రియ తక్షణమే సంభవిస్తుంది. ఎందుచేతంటే ఫలితం వస్తుందా రాదా ఏమవుతుంది వంటి ఆతృత, ఆందోళన, భయాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. మీ యొక్క మహిమాన్వితమైన ఆత్మశక్తి అన్నింటినీ శరణాగతి చేయండి. మీ యొక్క పరిమితమైన అహాన్ని పరిమితులు అనేవి ఉండగలవు. మీ యొక్క పరిమిత అహానికి పరిమితులు అనేవి ఉండగలవు. కానీ అంతరాత్మకు అంతరంగ ప్రపంచానికి పరిమితులు అనేవి ఉండవు కదా. ఊహాశక్తి, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అంతర్శక్తి యొక్క శరణాగతి చేయండి. సో మన ఈగోకి లేకపోతే అహంకారానికి దానికి ఒక బౌండరీస్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. కానీ అదే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు. జస్ట్ మనం సరెండర్ అవటమే అని చెప్తున్నారు అనమాట. సంపూర్ణ శరణాగతి గజేంద్ర మోక్షం. అంతర్గత ప్రపంచానికి సంపూర్ణ శరణాగతి ఎలా చేయాలో శ్రీ భాగవతంలో గజేంద్ర మోక్షం చదివితే మనకు అవగతం కాగలదు. మహాబలశాలి అయిన గజేంద్రుడు తన తోటి గజములతో ఒక సర్పమునందు మహాబలశాలి అయిన గజేంద్రుడు తన తోటి గజములతో ఒక సరస్సునందు జలక్రీడలు ఆడుతున్నప్పుడు ఒక మొసలి గజేంద్రుడు కాలుని తన నోటితో గట్టిగా పట్టుకుంటుంది. మొసలి పట్టు నుండి ఏనుగు అంటే గజేంద్రుడు విడిపించుకునేందుకు మొసలిని ఒడ్డు వైపుకు లాగుతుంది. మొసలి ఆ గజరాజును సరస్సులోనికి ఈడ్చుకుని పోతుంది. గజరాజు తన తొండంతో ఒక వృక్షఖండాన్ని గట్టిగా పట్టుకుని మొసలి పట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గజేంద్రుడు 1000 సంవత్సరాలు మొసలితో పోరు సల్పి బాగా అలసిపోయిందై ఇంకా దీనితో పోరు సలపలేనని నిశ్చయించుకొని ఇలా ప్రార్థిస్తాడు. సో గజేంద్ర మోక్షంలో ఇది ఉంది కదా, మనం ముసలిను గజేంద్రుడు మధ్యలో జరిగే ఈ ఫైట్. బేసిక్గా ముసలి వచ్చి ఏనుగు కాళ్ళని పట్టుకుంటే ఏనుగు ఏమో ఒక చెట్టుని గట్టిగా పట్టుకుని లోపలికి వెళ్ళిపోకుండా ఉండటానికి. సో దాని గురించి చెప్తున్నారన్నమాట. కలదందురు దీనుల ఎదును కలదందురు పరమయోగి గుణముల పాలను కలడండు రన్ని దిశలను కలండు నెనడు వాడు కలడో లేడో. ఆ పన్నులు యోగులు మున్నగువారు ఎదను సమస్త దిక్కులందును పరాతర్పుడై నిండియుండినను పెద్దలందరూ. అట్టి పరమేశ్వరుని గురించి నేనెన్ని రీతులు ప్రార్థించినను రాకయుందునే. అట్టి పరమాత్ముడు నా పాలిట ఉండనో లేడో సందేహము అడుచున్నది. సో ఈ పద్యంలో గజేంద్రుడు ఇంకా దైవశక్తి పట్ల ఇలా పూర్తిగా విశ్వాసం ఉంచలేదు అని చెప్తున్నాను అనమాట. సో బేసిక్గా గజేంద్రుడు అలా దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు అంతగా ఫుల్ ఫెయిత్లో లేరు కాబట్టి అలా చెప్పారు అని చెప్తున్నారు. ఇంకా చేసేది ఏమీ లేక బ్రహ్మానికి అంటే దైవశక్తికి అంతర్గత ప్రపంచానికి సంపూర్ణ శరణాగతి చేశాడు. సో ఫస్ట్ ఏమో నా మీద దయ లేదా అని చెప్పి దేవుని ప్రార్థిస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత ఏమీ చేయలేక ఆ తర్వాత శరణాగతి చేసినప్పుడు ఏమవుతుంది, సో అప్పుడు ఏమంటాడు శరణాగతి చేసి, ఓ ఈశ్వర, ఇంతవరకు ధీరత్వంతో మొసలితో పోరాడితిని, నా బలం నశించినది, దీన్ని గెలవగలను అనే ధైర్యం పోయినది. నీవు తప్పక నాకింక వేరే దిక్కు లేదు. నేను ఇదివరకు ఎన్ని నేరములు చేసినో వాటిని క్షమించుము. ఓ భగవంతుడా, నా వద్దకు ఎంచి నా కష్టాలని బాపి నన్ను కాపాడుము. ఓ దేవా, నిన్ను శరణాగతి వేడితిని, నన్ను కరుణించు. నా మొరలు ఆలకించి త్వరితంగా నన్ను కాపాడుము. సో అప్పుడు సరెండర్ అవుతాడు కదా. సో నేను ఇంకా పోరాడలేకపోతున్నాను, నా దగ్గర ఎనర్జీ లేదు, నువ్వే నన్ను రక్షించు అని అన్నప్పుడు అలా గజేంద్రుడు సంపూర్ణ శరణాగతితో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు వెనువంటనే బయలుదేరి మొసలి తలను ఖండించి గజేంద్రుడిని రక్షిస్తాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే కదా. సో దాని గురించి చెప్పి, సో దానిలో
కొన్ని పాయింట్స్ చెప్తున్నారనమాట. గజరాజుకి అహం ఉన్నంత కాలము విశ్వం నుండి ఏ సహాయము రాలేదు. అహాన్ని తన సొంత తెలివితేటల్ని సంపూర్తిగా వదిలిపెట్టి విశ్వానికి శరణాగతి చెందిన తక్షణమే కాపాడబడతాడు. కొన్ని రోజుల్లోనే సంపూర్ణ శరణాగతి చెంది ఉంటే అనేక సంవత్సరాలుగా గల ఆ గజరాజు పోరాడవలసిన అవసరం ఉండేది కాదు. సో ఎన్నో సంవత్సరాల పాటు పోరాడి అలా ఉన్నారు కదా! సో అలా కాకుండా కనుక 1000 సంవత్సరాలు కాకుండా సో మొదట్లోనే శరణాగతి చేసుండుంటే అసల అంతగా ఫైట్ చేయాల్సిన అవసరమే ఉండేది కాదు అని చెప్తున్నారు. మనము అంతే. అహాన్ని, పరిమిత ఇంటెలిజెన్స్‌తో పోరాడుతున్నంత కాలము లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరవు. శరణాగతి చేసిన తక్షణమే విశ్వం ఆ లక్ష్యాల్ని, సంకల్పాల్ని వాస్తవ రూపం చెందిస్తుంది. మానవ ఇంటెలిజెన్స్ కొవ్వొత్తి వెలుగునకు సమానమైతే అంతర్ ఇంటెలిజెన్స్ సూర్యుడి తేజస్సుతో సమానం అని ఈ పుస్తకంలో చెప్పుకున్నాం. కనుక జీవితంలో మనం అతిపెద్ద సమస్యలను ఎడతెగని సమస్యలు అని అనుకుని వాటిని ఊహాశక్తితో వాటి పరిష్కారాన్ని మాత్రమే కలలు కంటూ సబ్కాన్షియస్ మైండ్ లేదా విశ్వానికి శరణాగతి చేసినట్లయితే కేవలం కొన్ని క్షణాలలోనే పరిష్కారాలు, సమాధానాలు లభించగలవు. సో మనకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని కనుక మన యూనివర్స్‌కి ఇచ్చేసి మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి అది సాల్వ్ అయిపోయినట్లుగా అనుకుంటే కనుక ఆటోమేటిక్‌గా మనకి ఏవైనా సొల్యూషన్స్ వస్తాయి అని చెప్తున్నారు. Although surrenderness seems simple and easy, its ultimate effects are profoundly powerful. A quick little surrender done in an almost off-handed manner can sometimes bring about a major change in your life. ఈ శరణాగతి అనేది చాలా సరళమైనది, సులభమైనది అయినప్పటికీ దాని యొక్క అంతిమ ప్రభావాలు మాత్రం చాలా ప్రగాఢంగా శక్తివంతమైనవి. ఏమాత్రం ముందు వెనుక చూడకుండా మనం తక్షణమే సమస్య, సంకల్పం, లక్ష్యం, సవాళ్లను విశ్వానికి శరణాగతి చేసినప్పుడు జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. సో మనం ఎప్పుడు ఏంటంటే సరెండర్‌నెస్ లోనే ఉండాలి అని చెప్తున్నారనమాట. సో మనకి ఏదైనా కావాలనుకుంటే ఆటోమేటిక్‌గా మనం ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వటం, సరెండర్ అవ్వటమే అనేది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. సరెండర్ టు ద ఇన్నర్ వరల్డ్ అనేది నెక్స్ట్ సెక్షన్. The brain is your three-dimensional plane. The brain is the part of the mind in camouflage. Imagination belongs to the mind. Imagination is a property of the mind, not the brain. And no psychic tool can force the imagination to conceive of an original conception or idea. Imagination is in reality a connective fibre between the physical reality and the non-physical reality. ఇది సేత్ సేయింగ్ అనమాట. దీని తెలుగులో చూద్దాము. మెదడు అనేది 3 తలాల భౌతిక ప్రపంచానికి సంబంధించినది. మెదడు అనేది మనోశక్తి అంటే ది మైండ్ యొక్క ఒకానొక భౌతిక రూపంలో ముసుగు రూపం మాత్రమే. ఊహాశక్తి, భావనాశక్తి అనేది మనోశక్తి యొక్క ఒక స్వభావంగా ఉంటుంది. ఊహాశక్తి అనేది మెదడుకు సంబంధించినది కాదు. ఊహాశక్తిని ఏ మానసిక ఆయుధం కూడా ఫలానా భావము లేదా ఫలానా లక్ష్యాన్ని కలలు కనమని లేదా చిత్రీకరణ చేయాల్సిందిగా ఒత్తిడి చేయజాలదు. సో మనము దాన్ని కనుక బాగా స్ట్రెస్ చేసి విజువలైజ్ చేసుకున్నా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అని చెప్తున్నారనమాట. సో మనం విజువలైజ్ చేసుకోవాలి కానీ ఎమోషన్‌తోనూ, ఫీలింగ్‌తోనూ సరెండర్ అయిపోయి చేసుకోవాలి. దాని మీద చాలా ఫెయిత్ అండ్ ట్రస్ట్ కావాలి అని చెప్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఊహాశక్తి అనేది భౌతిక వాస్తవానికి మరి అభౌతిక వాస్తవానికి మధ్య గల ఒక లింక్ వంటిది. సో మన థాట్ పవర్, ది మైండ్ అనేది ఏంటి అంటే బేసిక్‌గా రియాలిటీకి ఏమొస్తుంది, రియాలిటీకి ఏం లేదు. ఈ రెండిటికి చాలా స్మాల్‌గా కనెక్ట్ చేసే ఒక లింక్ మాత్రమే అని చెప్తున్నారు. ద ఇన్నర్ వరల్డ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ ఆఫ్ ఆల్ ద ప్లేన్స్. ఇట్ ఫార్మ్స్ ద ఔటర్ వరల్డ్ అండ్ ద ఔటర్ వరల్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్. ద మైండ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్. సో ఇన్నర్ వరల్డ్ అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సోల్ అనమాట. సోల్ అనేది ఏంటి, యూనివర్స్ అన్ని ప్లేన్స్‌లోనూ సేమ్ సోలే ఉంటుంది కదా! సో ఒక్కసారి భూమి మీద లేకపోతే వేరే అదర్ డైమెన్షన్స్‌లో కూడా సేమ్ సోల్ ప్రయాణం చేస్తుంది అని లాస్ట్ బుక్‌లో చదువుకున్నాం కదా! సో ఈ సోల్ యూనివర్స్‌లో అన్ని ప్లేన్స్‌లోనూ ఉంటే ఇట్ ఫార్మ్స్ ఔటర్ వరల్డ్. సో ఆ ఊహాశక్తితో ఆ సోలే ఔటర్ వరల్డ్‌ని క్రియేట్ చేస్తుంది.
అప్పుడే అందువల్లనే ఈ ఔటర్ వరల్డ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అంతరంగ ప్రపంచం అనేది ఈ విశ్వంలో ఒక భాగం. అనేక లోకాలు, తలాలకు సంబంధించినది ఈ అంతరంగ ప్రపంచం. ఈ అంతరంగ ప్రపంచమే బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తున్నది. బాహ్య ప్రపంచం అనేది అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉంటున్నది. ఈ మైండ్ అంటే మనోశక్తి మహామూల చైతన్యానికి చెందినది. సబ్కాన్షియస్లీ దేర్ ఈస్ నో లిమిట్ టు వాట్ మైండ్ కెన్ అకాంప్లిష్. అచేతన స్థితి పరంగా చూచినప్పుడు మైండ్ అంటే మనోశక్తి సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. మైండ్కు అసాధ్యం అనేది ఏదీ లేదు. సో ఇవి సేత్ సేయింగ్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఇది చాప్టర్ ఫినిష్ చేసేలోపు ఎక్సర్సైజ్ కూడా ఒకసారి చూద్దాము. ఒక బోర్డు అంటే కార్డు బోర్డుని తీసుకోండి. సాధారణంగా స్కూలు, కాలేజీ విద్యార్థులు వాడే అట్టపలక అంటే వాళ్ళు ఎగ్జామ్ రాయటానికి తీసుకెళ్తారు కదా! ఒక బోర్డు లాంటిది. దాన్ని ఒకటి తీసుకోండి అంటున్నారు. దానిపై రకరకాల బొమ్మలు అతికించుకునేందుకు వీలుగా ఉంటుంది. మీరు వాంఛించిన వాటిని అంటే లక్ష్యాలని లేదా సంకల్పాలను ఆ బోర్డుపై అతికించవచ్చు. ఉదాహరణకి ఇల్లు, కారు, ఇంటి పరిసరాలు, కొత్త కొలను, పార్కు, ఇంటి లోపల ఫర్నిచరు, వ్యాపారము, ఉద్యోగము ఇలా మీరు వాంఛించిన వాటన్నింటినీ ఫోటోల రూపంలో ఆ బోర్డుపై అతికించండి. ఫోటోలు మీ కెమెరా నుంచి తీసుకోవచ్చు. వివిధ పత్రికల నుండి క్లిప్పింగ్స్‌ను సేకరించవచ్చు. ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏవేవి వాంఛిస్తున్నారో వాటన్నింటి యొక్క ఫోటోలను, బొమ్మలను సాధ్యమైనన్ని సేకరించి ఆ బోర్డుపై అతికించండి. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఈ జీవితంలో దానికి సంబంధించిన విజువల్స్ అన్నిటిని మన ఏదో ఒక కార్డ్‌బోర్డ్ మీద అంటించుకోమంటున్నారు. విజువలైజేషన్ అనేది ఒక శక్తివంతమైన అభ్యాసం. వెన్ యూ ఆర్ విజువలైజింగ్, యూ ఆర్ ఎమిటింగ్ ఏ పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ అవుట్ ఇంటు ద యూనివర్స్. వాట్ వి ఫోకస్ ఆన్ ఎక్స్పాండ్స్. వెన్ యూ క్రియేట్ ఎ విజన్ బోర్డ్ and place it in a space where you see it often, you essentially end up doing short visualization exercises throughout the day. మనము చిత్రీకరణ చేస్తున్నప్పుడు మనం వాంఛిస్తున్న దాని యొక్క ప్రకంపనలు పునఃపున్యాన్ని అంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వైబ్రేషన్స్ ఈ విశ్వంలోనికి వెల్లడిస్తుంది. ఆ ప్రకంపనలను సమానమైన భౌతిక సంఘటనలు లేదా భౌతిక వస్తువులుగా జీవితానుభూతిని ఆకర్షిస్తాం. మీరు దేనిపై మీ మనోశక్తిని కేంద్రీకరింపచేస్తారో అది వ్యాకోచం చెందుతుంది. మీరు వాంఛించిన విషయాలు అన్నింటి యొక్క బొమ్మలు అంటే ఇమేజెస్ అండ్ ఫొటోస్ ఎక్కువ సార్లు చూసే విధంగా ఉండునట్లు ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ ఒక చోట వేలాడదీయండి. తరచూ ఆ బోర్డును చూడటం వల్ల మీరు వాంఛిస్తున్న వాటిని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోనికి చొప్పించగలుగుతారు. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని పదే చూస్తూ ఉంటే కనుక మన సబ్‌కాన్షియస్ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఆ దర్శానికి పలకలో అంటే ఆ విజన్ బోర్డ్‌లో బొమ్మలను మాత్రమే కాకుండా వాక్యాలను అంటే సెంటెన్సెస్ రూపంలో కూడా స్కెచ్ పెన్‌తో రాయవచ్చు. ఫోటోలు, గొప్ప వాక్యాలు అంటే గ్రేట్ కొటేషన్స్, మీరు సందర్శించవలసిన ప్రదేశాలు అంటే హిమాలయాలో, ఈజిప్ట్సో, పిరమిడ్సో, యూరప్సో ఏది కావాలంటే అవి, మంచి డ్రెస్సులు, మీ జీవన శైలిలో వాక్యాల రూపంలో మీ యొక్క ప్రవర్తన, నడవడిక ఎలా ఉండాలి, ఇలా దేనినైనా ఆ విజువల్ బోర్డ్‌లో పొందుపరచవచ్చు. బొమ్మలు, ఫోటోలు, వాక్యాలు వేటినైనా సరే ఆ బోర్డ్‌లో అంటించటం లేదా రాయండి. లక్ష్యాలు, సంకల్పాలను వాక్యాల రూపంలో రాయండి. దీనినే కలల పలక అంటే డ్రీమ్ బోర్డ్ అని కూడా పిలుస్తారు. ఈ బోర్డు యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మీ యొక్క ఊహాశక్తిని మరింత శక్తివంతంగా ఉపయోగించడం కోసం. ఒకటి కంటే ఎక్కువ బోర్డులను కూడా వాడుక చేయవచ్చు. నెరవేరిన లక్ష్యాన్ని లేదా సంకల్పం స్థానంలో వేరే లక్ష్యాన్ని లేదా సంకల్పం యొక్క ఫోటోని, బొమ్మని, సెంటెన్సెస్‌ని కొత్తగా ప్రవేశపెట్టవచ్చు. ఎప్పటికప్పుడు మనకు ఇష్టమైన రీతిలో దార్శనిక పలక అంటే విజువల్ బోర్డ్‌ని మార్పులు చేసుకోవచ్చు. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఓన్లీ ఫోటోసే కాదు, ఎవరైనా సెంటెన్సెస్ కానీ మనకి ఏదైనా స్పెసిఫిక్‌గా ఏది కావాలో దాని గురించి ఆ విజువల్ బోర్డ్‌లో పెట్టుకొని దానిలో ఒకసారి ఎందుకు అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ దాంతో కనెక్ట్ అయిపోయి ఎక్కువ
ఫోకస్ దాని మీద ఉంటుంది కాబట్టి అది రియాలిటీలోకి ఫాస్ట్‌గా వస్తుంది అని చెప్తున్నారు. సో, ఒకసారి రియాలిటీలోకి వచ్చేసిన తర్వాత మనం అనుకున్నది ఇంకో దాంతో మనం రీప్లేస్ చేయొచ్చు అంటున్నారు. అమెరికాకు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు సముద్రపు ఒడ్డున ఒక విలాసమైన బంగళా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద భవనాలు కట్టించడం వంటి విజువల్ బోర్డ్ మీద అంటించి కలలు కనేవాడు. ఆ కలను వాస్తవ రూపం చెందించుకోవడం, అమెరికా అధ్యక్షుడు అవ్వడం మొదలైనవి సంభవించాయి. సో, డొనాల్డ్ ట్రంప్ ఇట్లా చేసేవాళ్ళంట. ఎటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావాలి అనేవి ఈ విజువల్ బోర్డ్ మీద పెట్టుకునేవాళ్ళంట. ది పిక్చర్ ఈజ్ వర్త్ 1000 వర్డ్స్. ఒక బొమ్మ అనేది 1000 పదాలకు సమానం అంటే ఆకర్షణ సిద్ధాంతం ఆధారంగా ఈ కలల బోర్డుని తయారు చేసి ప్రతిరోజు వీలైనన్ని సార్లు దాన్ని చూడటం వలన మనలో ఉత్తేజం మరియు ఉత్సాహం కలుగుతుంది. జీవితంలోని అన్ని కోణాలలోనూ అంటే కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు, వ్యాపారం, ఉద్యోగం, ఆస్తులు, బంగారం, ధనం, పరిశ్రమలు, పదవులు మొదలైన లక్ష్యాలను, సంకల్పాలను బొమ్మలు లేదా వాక్యాల రూపంలో ఈ బోర్డులో పొందుపరచుకోవచ్చు. సో, మనం ఈ సేయింగ్ చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటాం కదా! "ఏ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 వర్డ్స్" అని. సో, కనుక ఇలా విజువల్ బోర్డ్‌లో పెట్టుకుంటే, విజన్ బోర్డ్‌లో కానీ, డ్రీమ్ బోర్డ్‌లో కానీ పెట్టుకుంటే అవి దానిలో మనం ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. ఒక ఏడాది లోపల, 2 ఏళ్లలో, 5 సంవత్సరాల జీవితకాలంలో ఏ లక్ష్యాలను, సంకల్పాలను నెరవేర్చుకున్నారో వాటి తాలూకు బొమ్మలు, సంకల్పాలను నెరవేర్చాలనుకున్నారో వాటి తాలూకు బొమ్మలు, వ్యాఖ్యలు ఆ బోర్డ్‌లో పొందుపరచండి. సో, అది మనకి ప్రణాళిక అంటూ ఉంటాం కదా! 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి మనకి ఆ ఇయర్స్‌లో ఏమైతే పెట్టుకుంటున్నామో గోల్స్ వాటన్నిటిని కూడా అందులో పెట్టమంటున్నారు డ్రీమ్ బోర్డ్‌లో. కళ్ళు మూసుకొని వాటిని ఇప్పటికే నెరవేరినట్లుగా ఒక 10 నిమిషాలు కలలు కనండి. సో, విజువలైజ్ చేసుకోమంటున్నారు. అది మనకి జరిగినట్లుగా ఎమోషన్ తో ఫీలింగు, ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక అభ్యాసం ఒక శక్తివంతమైన వాహకం అంటే మీడియంగా పనిచేస్తుంది. మరిన్ని వివరాలను అంటే విజన్ బోర్డ్ ఎక్సర్సైజెస్ అని టైప్ చేసి గూగుల్ సెర్చ్‌లో కూడా చూడండి. సో, ఇలా విజువల్ బోర్డ్‌లో ఎక్సర్సైజెస్ అనేవి చాలామంది ఫాలో అవుతూ ఉంటారంట. అవి కావాలంటే గూగుల్‌లో కూడా దొరుకుతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్ మొదలైన వాటిల్లో కూడా ఈ దార్శనిక పలక అంటే విజన్ బోర్డ్‌ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు వీలైనన్ని సార్లు దాన్ని చూస్తూ ఉండండి. సో, మనకిప్పుడు చాలా యాప్స్ కూడా వచ్చేసినాయి కదా! ఈ విజన్ బోర్డ్స్ అనేవి. సో, వాటిల్లో మనం పేపర్ మీదే రాయాల్సిన పని లేదు. వాటిల్లో అయినా పెట్టుకొని మనం దాన్ని విజువలైజ్ చేసుకొని దాన్ని ఎప్పుడు చూస్తూ ఉండాలి అని చెప్తున్నారు. సో, దీంతో ఈ ఫిఫ్త్ చాప్టర్ అయిపోయిందండి. ది మైండ్ అని. నెక్స్ట్ టైము మళ్ళీ సిక్స్త్ చాప్టర్ ఊహాశక్తి అనేది కంటిన్యూ చేద్దాం.